ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు, పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 4 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ ఆగస్టు మాసంలో 2025 ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయము, తండ్రి నుంచి సహాయము, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు షష్టమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి లాభాలు, మంచి ఫలితాలు అందుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ నెల 20 వరకు కుటుంబపరమైనటువంటి శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. 2025 ఆగస్టు మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్యుడు, బుధుడు, గురువు, శుక్రుడు సానుకూలంగా సంచరిస్తూ సుఫలితాలు అందిస్తున్నాయి. అలాగే తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా అష్టమములో కన్యా రాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, కష్టంతో కూడిన ప్రయాణాలు, వాహన సమస్యలు, జనాలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. సప్తమంలో సింహరాశిలో కేతు సంచారం జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, కొందరు జనాల విషయంలో నిరాశ ఎదురవుతుంది, ఆటంకాలు ఎదురవుతాయి. 2025 ఆగస్టు మాసానికి గాను ఈ కుంభరాశి వారు సప్తమ భావంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. జన్మరాశిలో ఉండే రాహుదోషం నుంచి బయటపడడానికి, ద్వితీయంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. ద్వితీయంలో శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం కానీ, ఈశ్వర దర్శనం కానీ, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.